ఈ కోనేరును గుర్తుపట్టారా? ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఫోటోషూట్స్. ఇప్పుడు 3 months నుంచి దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. అదే అమ్మపల్లి టెంపుల్. ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్. ఎందుకో వీడియో మొత్తం చూసేయండి. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? వెరీ పాపులర్ స్పాట్ ఫర్ తెలుగు ఫిల్మ్ షూట్స్. ఇది శంషాబాద్ కి చాలా దగ్గరగా ఉంటది. 30 kilometers ఫ్రమ్ హైదరాబాద్. మెయిన్ రోడ్ లో మనకి రైట్ సైడ్ లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ లోనే మనకి ఆర్చ్ ఉంటది. అక్కడి నుంచి మనం గుడికి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి పెద్ద స్పేస్ అనేది ఉంటది. లెఫ్ట్ సైడ్ లో మన వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. 4 wheelers, 3 wheelers, 2 wheelers. 4 wheelers కి 50 rupees, 2 wheelers కి 20 rupees పార్కింగ్ ఛార్జ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఒక బోర్డు అనేది వాళ్ళు పెట్టారు. ఆ బోర్డు లో ఫోటో షూట్స్ కి 3000 rupees అండ్ ఫోటో షూట్స్ కి కలర్ స్మోక్స్ యూజ్ చేయకూడదు. అండ్ టెంపుల్ లోపల ఫోటో షూట్స్ అనేది నాట్ అలౌడ్. డ్రోన్స్ ఆర్ నాట్ అలౌడ్. మెయిన్ టెంపుల్ కి వెళ్ళక ముందే మనకి లెఫ్ట్ సైడ్ లో 2 గుళ్ళు ఉంటాయి. ఒకటి శివలింగం, ఇంకొకటి ఆంజనేయ స్వామి గుడి మనం గమనించవచ్చు. ఇక్కడ ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు చూడండి. ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి చాలా ఫేమస్. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 1000 years ముందుది. చూడండి టెంపుల్ అంత స్టోన్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఈ ఎంట్రన్స్ చూడంగానే మీకు ఏ తెలుగు సీరియల్స్ అండ్ సినిమాలు గుర్తొచ్చినాయో కమెంట్ చేయండి. మురారి, రెబలు, సంక్రాంతి, పౌర్ణమి, యజ్ఞం ఇలాంటి చాలా చాలా ఫేమస్ మూవీస్ అనేది ఇక్కడ షూట్ చేశారు. గోపురం ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్ లో బండతో చేసిన ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు తోడు లేని రాముణ్ణి అనేది చూస్తారు. అంటే గర్భగుడిలో హనుమంతుడు ఉండడు. ఈ గుడి 11వ శతాబ్దంలో చాణక్యులు నిర్మించిన గుడి అని గూగుల్లో చూసి చెప్తున్నా. స్థానికులు ఏమంటున్నారు అంటే వనవాసం టైంలో శ్రీరాముడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు అని అంటున్నారు. గుడి ఎదురుగా ఇక్కడ మనకి చిన్న చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు అనేవి ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం లేదే అని అన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం గర్భ గుడిలో లేదండి, ఎదురుగా అనేది ఉంది. ఈ గుడిలో ప్రతి ఆదివారం ఆఫ్టర్నూన్ 1 o'clock కి ఫ్రీ అన్నదానం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ఏ పేమెంట్ అయినా కూడా ఓన్లీ క్యాష్. యూపీఐ పేమెంట్స్ ఏవీ లేవు. మొత్తానికి కోనేరులో ఫోటో షూట్స్ ఎందుకు లేవు అని అనుకుంటున్నారా? మొత్తం ఈ టెంపుల్ అనేది గవర్నమెంట్ వాళ్ళు అండర్టేక్ చేశారంట. అండ్ మొత్తం అండర్ రెనోవేషన్ లో ఉంది. సో టెంపుల్ లోపలతో పాటు బయట కోనేరు కూడా వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు. సో కంప్లీట్ గా విజిటర్స్ కి క్లోజ్ చేశారు కోనేరు అనేది. ఈ మధ్యలో ఎస్థెటిక్ ఫోటో షూట్స్ అనేవి చాలా ఫేమస్ అవుతున్నాయి. అందుకని చాలా మంది ఇక్కడ కోనేరు దగ్గర ఫోటో షూట్స్ తీసుకుందాం అని వస్తున్నారు. వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి అసలు బయట చూడండి స్టాండ్, కెమెరా, లైట్స్ అన్ని తెచ్చుకున్నారు. అన్ని తెచ్చుకుని కూడా బయటనే తీసుకుంటున్నారు. అండ్ కొంతమంది స్టార్టింగ్ లో కనిపిస్తున్న ఈ శివుని గుడి అండ్ హనుమంతుడి గుడి దగ్గర ఫోటో షూట్స్ తీసుకుంటున్నారు. సో కమింగ్ డేస్ లో న్యూ ఇయర్, సంక్రాంతి అండ్ 3 months వరకు ఫోటో షూట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. మరి ఇది సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.